రమేష్ అన్నను అదేవిధంగా వాళ్ళ బ్రదర్ గారిని కూడా తప్పుడు కేసులలో నకిలీ మద్యం కేసులు అని చెప్పేసి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత చేస్తున్న దానిని ఆయన బహిరంగంగా ఎత్తి చూపడంతో ఆయన మీద అక్రమంగా కేసు రిజిస్టర్ చేసి దగ్గర 83 రోజులు నిర్బంధించే కార్యక్రమం చేయడం జరిగింది. ఒక కపుల్ ఆఫ్ డేస్ బ్యాక్ ఆయన బెయిల్ మీద బయటికి రావడం జరిగింది. ఈ ప్రభుత్వం, ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రతి ఒక్కరి మీద ఏ విధంగా తప్పుడు కేసులు పెడుతోంది, ఏ విధంగా ఇబ్బంది పెడుతోందో మనం అందరం చూస్తున్నాం. ఆ రోజు జరిగిన సంఘటనలో హాస్పిటల్లోకి కుటుంబ సభ్యులందరూ పోయినప్పుడు కూడా అక్కడ ఏదో డ్యామేజ్ చేశారని తిరిగి కుటుంబ సభ్యుల మీద కూడా కేసు రిజిస్టర్ చేసిన సందర్భం. ఇదే కాదు, ఓవరాల్ గా కూడా రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ పరిస్థితి, అక్రమ కేసుల పరిస్థితి ఏ విధంగా పెడుతున్నారని ప్రతి ఒక్కరు చెప్తున్న పరిస్థితి. మర్డర్లు చేసిన వాళ్లకు, కొట్టిన వాళ్ళ మీద కేసులు లేకుండా కోడి కోసినారని, గొర్రెలు కోసినారని తప్పుడు కేసులు పెడుతున్న సందర్భాన్ని కూడా చూస్తున్నాం. ఈ ప్రభుత్వాన్ని గతంలో కూడా మేము చెప్పడం జరిగింది, కేసులు పెడతామని భయపడతారేమో కానీ ఇలా అక్రమంగా జైళ్లకు పంపిస్తే ఖచ్చితంగా 10 ఇంకా ఎక్కువగా పనిచేస్తారు. మీరు చూసుకోండి, కావాలి అంటే మొన్న కాకాని గారు కూడా జైలుకు పోయి వచ్చిన తర్వాత, బయటికి పోయి వచ్చిన తర్వాత ఏ విధంగా పార్టీ కోసం పనిచేస్తున్నారు. అంతకుముందు వారానికి 2 వారాలుగా పెట్టే ప్రెస్ మీట్ ఈరోజు వారానికి 3 సార్లు పెడుతున్నారు.